ఏమే ఎవరో డోర్ కొడుతున్నారు కానీ అడిగితే నేను లేనని చెప్పు. ఏమ్మా బాగున్నారా? బాగున్నాం బావగారు, రండి రండి. ఏమండి వచ్చింది మీ అన్నగారేలేంటి? అన్నోళ్ళ ఏమన్నా బాగున్నారా? బాగున్నాను లేరా, అమ్మికి పెళ్లి కుదిరింది. సొంత చిన్న చిన్నమ్మగా దగ్గరుండి మీరే పెళ్లి చేయించాలా? సరేలే అన్న. ఏమే ఎవరో ఫోన్ చేస్తున్నారు కానీ అడిగితే నేను లేనని చెప్పు. ఏంటమ్మా ఇడు ఫోన్ లో కూడా భయపడుతున్నాడు? ఏం చెప్పను బావగారు, ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని చెప్పి ఊరంతా అప్పులు చేసి కూర్చున్నాడు. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు ఇంటికి వచ్చి అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియకలా. పోనీ పిల్లోడికన్నా జాబ్ వస్తే సెటిల్ అవుదాం అనుకుంటే అది రాకపోయా. నా దరిద్రం ఏంటో ఏ వ్యాపారం చేసినా అన్ని నష్టాలే. నమ్మిన వాళ్ళే మోసాలు, ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఒకటి. జీవితంలో సతమతం అయిపోయానన్నా. ఇప్పటికే 100 సార్లు చెప్పే ఇడికి మన కష్టంతో పాటు మన జాతకం కూడా సహకరిస్తేనే మనం ఎదుగుతాంరా అని. నా మాటని ఇప్పటికైనా ఒకసారి జాతకం చూపించమను. జాతకమా? అవునమ్మా, ఇద్దరం ఒకే చదువుకున్నాం, ఒకేసారి వేరు కాపురాలు పెట్టుకున్నాం. కానీ ఈ రోజు నేను గొప్పగా ఉన్నానమ్మా. ఒకప్పుడు నేను కూడా అన్ని సమస్యలు ఎదుర్కొన్న వాడిని. ఇంట్లో కుటుంబ సమస్యలు, దానికి తోడు ఆరోగ్య సమస్యలు, అన్ని విధాలుగా సతమతం అవుతున్న టైంలో మహానుభావుడు గురువు గారు లక్ష్మణరాజు గారి గురించి తెలిసింది. ఆయన దగ్గర ఒక్కసారి జాతకం చూపించామమ్మా. మన సమస్యలు తగ్గట్టు తమలపాకులు అంచనా వేసి మన సమస్యకు సరైన పరిష్కారం చూపిస్తాడు ఆయన. మరి ఎలా కలవాలా గురువు గారిని? ఏం లేదమ్మా, ఇదిగో ఇక్కడ కనిపించే నంబర్ కి డైరెక్ట్ గా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. మన సమస్య ఏదైనా కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నరదిష్టి, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే కేవలం 5 రోజుల్లోనే సరైన పరిష్కారం చూపిస్తాడు ఆయన.